డాక్టర్ గారు, నా పేరు వెంకటేశ్వరరావు. నా వయసు 28 సంవత్సరాలు. కాకినాడ నుంచి రాస్తున్నాను. నాకు గత 6 సంవత్సరాలుగా ఎంకలోజింగ్ స్పాండిలైసిస్ ఉంది. ప్రస్తుతం మెడిసిన్స్ వాడుతున్నాను. నాకు మీరిచ్చే సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ అమిత్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనగా ఇది ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిక్ కండిషన్ అన్నమాట. దీంట్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం కార్టిలేజ్ ఇది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి యాంకలైటిస్ అంటాం, అంటే ఈ జాయింట్స్లో ఉన్న బోన్స్ ఏవైతుంటే జాయిన్ అయిపోతుంటాయి అన్నమాట. అండ్ దాని మూలన మీ మూమెంట్ అనేది తగ్గిపోతుంది అండ్ ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. యూజువల్గా దీంట్లో మనకి స్పైన్ ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ స్పైన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హిప్ జాయింట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది కాకుండా అదర్ జాయింట్స్ లైక్ నీ అండ్ ఇది కూడా అఫెక్ట్ కావచ్చు, షోల్డర్ కానీ ఇవి. సో ఈ మనకి ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ ఇనిషియల్గా వస్తుంటాయో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ పెయిన్ అనేది ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెయిన్తో పాటు రిస్ట్రిక్టెడ్ మొబిలిటీ అనగా మీ జాయింట్ మూమెంట్స్ అవి స్లోగా తగ్గిపోవడం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇనీషియల్గా ఈ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి స్టెరాయిడ్స్ చాలా మటుకు హెల్ప్ చేస్తాయి. మెయిన్గా ఇది రుమటాలజిస్ట్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని చూస్తారనమాట. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ మీకు అవసరమో, స్టెరాయిడ్స్ లేకపోతే అదర్ న్యూయర్ డ్రగ్స్ ఉంటాయన్నమాట దీనికి సంబంధించి, అవి కూడా బయోలాజిక్స్ అంటాం అనమాట. అటువంటి అవి బెటర్ ఆప్షన్స్ కంపారిటివ్లీ. సో అది మీకు ఏది అవసరమో, మీ ప్రాబ్లం ఏ లెవెల్లో ఉంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది రుమటాలజిస్ట్ డాక్టర్ చూస్తారు. ఎప్పుడైతే మీకు ఆల్రెడీ డిఫార్మిటీస్ వచ్చేసాయి అనుకోండి, ఫర్ సపోజ్ ట్రీట్మెంట్ ఒకవేళ నెగ్లెక్ట్ చేసి కానీ లేకపోతే ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చాలా మందికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రోగ్రెస్ అవుతాయి అన్నమాట. వాళ్ళకి ఈ హిప్ సంబంధించి ప్రాబ్లమ్స్, నీ సంబంధించి ప్రాబ్లమ్స్, స్పైన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఎస్పెషల్లీ ఈ స్పైన్కి వచ్చినప్పుడు కనుక మీ స్పైన్ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి అండ్ మీరు నార్మల్గా చేయగలిగిన మూమెంట్స్ ఏవైతే ఉంటాయి, ఎస్పెషల్లీ అంటే బెండింగ్ ఫార్వర్డ్ కానీ స్ట్రైట్గా కూర్చోవడం కానీ ఇటువంటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. నా సెకండ్ థింగ్ హిప్స్కి వస్తాయి అన్నమాట వెరీ కామన్లీ. అప్పుడు మనకి హిప్లో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయిపోతుంది. దాని మూలన మీ రెగ్యులర్ వాకింగ్ ప్యాటర్న్ కానీ మారడము అండ్ ఇనిషియలీ. రెండోది వచ్చేసి పెయిన్ హిప్లో. మీరు నడవాలన్నా, మీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవాలన్నా కానీ పెయిన్ అనేది పెరుగుతుంది అన్నమాట. అటువంటి అప్పుడు ద బెస్ట్ ఆప్షన్, ఒకవేళ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది హిప్ జాయింట్, పెద్దగా మూమెంట్ లేదు, పెయిన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, మీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవాలనుకున్నప్పుడు అటువంటప్పుడు హిప్ రిప్లేస్మెంట్ అనేది ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. హిప్ రిప్లేస్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఈ నార్మల్గా హిప్లో చూసుకుంటే కప్ అండ్ బాల్ అనేది ఉంటుంది అన్నమాట. సో అవి అక్కడ డ్యామేజ్ అయిపోతాయి. దాంట్లో ఈ కప్ ఇంకా ఈ బాల్ అనేది చేంజ్ చేస్తారు. సో కన్వెన్షనల్లీ వచ్చేసి దీనికి రకరకాల ప్రాసెసెస్ ఉంటాయన్నమాట. మనకి బేసిక్ ఇంప్లాంట్స్ నుంచి వీ హ్యావ్ సెరామిక్ కానీ లాట్ ఆఫ్ అదర్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఎవరికి ఎటువంటి అవసరం పడుతుందని మనం చూసి ఎంచుకోవాలి. రెండోది సర్జరీ పరంగా వస్తే కూడా ప్రీవియస్గా ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ సర్జరీ అనమాట. దీంట్లో మన దగ్గర ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జికల్ టెక్నిక్స్ కానీ ఇవి ఉన్నాయి. దీంతోనైతే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా నడవడం కానీ ఎటువంటి పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పెయిన్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి అనమాట. యూజువల్గా ఇటువంటి సర్జరీస్ మనం చేసినప్పుడు ఫస్ట్ డే చేసి సెకండ్ డే కానీ లేకపోతే అదే రోజు సర్జరీ చేసిన రోజు ఈవినింగ్ వరకు కంఫర్టబుల్ అయిపోతే నడిపేయడం అనేది స్టార్ట్ చేస్తాము. 2 to 3 days హాస్పిటల్లో స్టే అది ఉంటుంది. బై అబౌట్ 3rd or 4th డే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి నీస్కి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. అటువంటిప్పుడు యూజువల్గా నీస్ కొంచెం లేట్గా ఎఫెక్ట్ అవుతాయి, నీ కానీ షోల్డర్ జాయింట్స్ కానీ. సో అవిట్లో ఉన్నప్పుడు కూడా మనకి నీ రిప్లేస్మెంట్ అనేది అవసరం పడవచ్చు ఒకవేళ సివియర్గా ఉంటే. అట్ ద సేమ్ టైం షోల్డర్ జాయింట్స్లో అనేది కూడా రావచ్చు అనమాట. షోల్డర్స్లో వచ్చినప్పుడు మీకు రెగ్యులర్ మీ షోల్డర్ మూమెంట్స్ కానీ రొటీన్ మూమెంట్స్ కానీ ఇబ్బందికరంగా అనిపించచ్చు. అటువంటిప్పుడు కూడా జాయింట్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది మోస్ట్ ఐడియల్, ఐదర్ ఫర్ హిప్స్ ఆర్ నీస్ ఆర్ షోల్డర్స్.